అనగనగా ఒక అందమైన పట్నం ఉండేది. ఆ పట్నంలో పచ్చని చెట్లు, నీలం రంగు ఆకాశం నుండి బంగారు రంగు వంటి సూర్యుని కిరణాలు, పక్షుల కెలకీలాలు, మార్కెట్లో జనాలు, పిల్లల ఆటలు చాలా ఆనందాన్నిస్తున్నాయి. ఆ పట్నంలో ఒక ధనవంతుడు జీవించేవాడు. ఆ ధనవంతుడు నీలం రంగు బట్టలు వేసుకునేవాడు. ప్రతిరోజు బాగా సుఖపడేవాడు. అతనింట్లో ప్రతిరోజు ఘనమైన విందు జరిగేది. రుచికరమైన భోజనం, సంగీతం వాయించేవారు. పనివారు అతనికి సేవ చేసేవారు. ఎప్పుడూ ఆ ధనవంతుడు ప్రార్థన చేయలేదు, దేవుని స్తుతించలేదు. ఎప్పుడులాగానే ప్రతిరోజు చాలా ఆనందంగా సుఖపడేవాడు. అలాగే ఆ పట్నంలో ఒక పేదవాడైన లాజరు నివసించేవాడు. తన ఒళ్లంతా కురుపులతో నిండిపోయింది. బీదవాడైన లాజరు ధనవంతుని గుమ్మం లోపల ఉండే విందును చూసి తినాలని ఆశపడేవాడు. ఏమైనా ఆహారం దొరుకుతుందా అని ధనవంతుని ఇంట బయట నిలబడి చూసేవాడు. ఏమైనా రొట్టె ముక్క దొరికినా ఆకలి తీర్చుకుందాం అని అనుకునేవాడు. అంతేకాక కుక్కలో వచ్చి వాని కురుపులు నాకేవి. ఒకవైపు ధనవంతుడు తన స్నేహితులందరితో విందు చేసుకుంటూ ఆనందంగా ఉన్నాడు. లాజరు ఏమీ లేక బాధతో ఉండి ఆకలితో వణుకుతూ ఉండేవాడు. ఒకరోజు లాజర్కి మరణం వచ్చింది. బీదవాడు చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి పేదవాడైన లాజరు ఆత్మ పరలోకంలోనికి తీసుకెళ్తారు. ధనవంతుడు కూడా చనిపోతాడు. అతన్ని కూడా సమాధిలో పెడతారు. అతడు నరకంలో బాధపడుతూ అగ్గిలో. ఇప్పుడు ధనవంతుడు, అబ్రహమా, నా తండ్రి, లాజరును పంపించండి, ఒక చుక్క నీళ్లు నాలుకపై వెయ్యమని చెప్పండి, నేను అగ్నిలో బాధపడుతున్నాను. అప్పుడు అబ్రహమా మాట్లాడుతున్నాడు, నీకు లోకములో మంచి దొరికింది. లాజరు కష్టపడ్డాడు, ఇప్పుడు అతను ఆనందంగా ఉన్నాడు. నీవు అగ్నిలో బాధపడుతున్నావు. ధనవంతుడు, తండ్రి, నాకు 5 సహోదరులు ఉన్నారు. దయచేసి లాజరు నా సహోదరుల దగ్గరకు పంపించండి, వాళ్లకి చెప్పి వస్తాడు అని అమ్మాడు. ఇంతలోగా అబ్రహమా, వాళ్లకి మోషే ప్రవక్తలు ఉన్నారు, వారికి చెప్పడానికి. అప్పుడు ధనవంతులు, ఒకడు మృతులలో నుండి లేచితే నమ్ముతారు అని అన్నాడు. అప్పుడు తండ్రి అయిన అబ్రహమా వాళ్ళు, దేవుని వాక్యాన్ని వినకపోతే ఎవడైనా మృతుల్లో నుండి లేచినవారు నమ్మరు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.